అందరికీ నమస్కారం. నేను మీ శరత్ చంద్ర ఆచార్య. ఈరోజు రాఖీ పౌర్ణమి పర్వదిన శుభ సందర్భంగా మనమందరం కూడా హయగ్రీవ స్వామి వారిని ప్రార్థనాపూర్వకంగా నమస్కారం చేయాలి. ఎందుకు? ఎవరి హయగ్రీవ స్వామి అంటే, హయము అంటే గుర్రం, గ్రీవము అంటే మెడ. గుర్రపు మెడతో ఉన్నటువంటి ఒక అవతారము. ఎవరి అవతారము అంటే శ్రీ మహావిష్ణువు స్వామి వారి యొక్క 24 అవతారాలలో మనకి ఒకటిగా కనిపిస్తున్నది హయగ్రీవ స్వామి అవతారము. ఈ హయగ్రీవ స్వామి వారు పురాణ వచనంలో మధు, కైటభ అనేటువంటి 2 రాక్షసులను సంహరించి వారు వెత్తుకెళ్తున్నటువంటి మన భూలోక సంపద అయినటువంటి 4 వేదాలు, ఆ 4 వేదాలను ఎత్తుకొని వెళ్తున్న సమయంలో ఆ యొక్క హయగ్రీవ స్వామి వారి అవతారం దాల్చి ఆ యొక్క మధు, కైటభ అనేటువంటి రాక్షసులని సంహరించిన కారణంగా, మన వేదాలని రక్షించిన కారణంగా, వేదాల్లోనే సకల విద్యలన్నీ కూడా ఇమిడీకృతమై ఉంటాయి, దాగి ఉంటాయి. కనుక అలాంటి వేదాల్ని రక్షించినటువంటి ఓ స్వామి, ఆ మహావిష్ణు అవతారమైనటువంటి ఓ హయగ్రీవ స్వామి, అలాంటి స్వామి వారిని ఈరోజు రాఖీ పౌర్ణమి అంటే ఆ యొక్క శ్రావణ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి రోజున ఆ యొక్క హయగ్రీవ స్వామి వారిగా ఆ అవతారం ప్రారంభించారు ఆ మహావిష్ణు స్వామి వారు. కనుక ఈ రోజున అందరూ జ్ఞానాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క హయగ్రీవ స్వామిని ఉపాసన ప్రార్థనాపూర్వక నమస్కారం చేసుకుందాం. అందరూ కూడా మీ పిల్లలకి మీ వాళ్ళందరికీ కూడా ఈ శ్లోకాన్ని నేర్పించండి. ఒకేలా వచ్చిన వారందరూ కూడా చక్కగా ప్రార్థన చేయండి ఈ రోజున. ఓం జ్ఞానానందం అయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానము, ఆనందము, నిర్మలమైనటువంటి మనస్సుని, స్వచ్ఛమైనటువంటి ఆకారాన్ని ఇచ్చేటువంటి ఓ యొక్క హయగ్రీవ స్వామి, ఆధారం సర్వ విద్యానాం అన్ని విద్యలకు ఆధారభూతమైనటువంటి స్వామి, హయగ్రీవం ఉపాస్మహే. అలాంటి హయగ్రీవ స్వామిని నేను ఉపాసిస్తున్నాను, నమస్కరిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని అర్థము. కనుక మనకి ఈ శ్లోకం చదివితే చాలా జ్ఞానం వస్తుందట. మరొకసారి చెప్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరూ కూడా ఈ శ్లోకాన్ని ఆ యొక్క పిల్లలందరికీ కూడా నేర్పించి వారి చక్కటి జ్ఞానార్జనకు మీరు పాత్ర వహించవలసిందిగా మనవి. అందరూ కూడా ఈ మంచి విషయాన్ని నేర్చుకున్నారని ఈరోజు అనుకుంటున్నాను. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. సభాయే నమః.